చూడండి, మనకి ఒక బడ్జెట్ ఫోన్ అని అనగానే అదేదో చీప్ ఫోను, మనం గతి లేక కొనుక్కోవాల్సొచ్చింది, డబ్బులు లేక కొనుక్కోవాల్సొచ్చింది, తప్పక కొనుక్కోవాల్సొచ్చింది అనే ఫీలింగ్ ఒకటి ఉంటుందన్నమాట. బడ్జెట్ ఫోన్ అని వినగానే. అందులోనూ 15,000 లోపు అంటే ఏవో ఒకటి కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితొస్తుంది. కానీ ఈ సీఎంఏ ఫోన్ 1 మనకి 15,000 లోపొస్తుంది. అంటే ఆల్మోస్ట్ 13,000. ఒక 1 వీక్ తర్వాత రివ్యూ ఇస్తున్నాను నేనిది. లాస్ట్ వీక్ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ ఇంప్రెషన్స్ నేనిచ్చాను. ఇదొచ్చేసి ఫుల్ రివ్యూ. కానీ ఆ బడ్జెట్ ఫోన్ అని మీ మైండ్‌లో తీసేసి ఏదో కాంప్రమైజ్ అయి తీసుకున్నాం ఫోన్ అనే ఫీలింగ్ మాత్రం రాదు. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. సో డీటెయిల్స్‌లోకి మనం ఇప్పుడు వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి డిజైన్, బిల్డ్ అంటే హార్డ్‌వేర్ అనుకోండి మొత్తం. ఇదొచ్చేసి 6.7 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్. అలాగే ఇది వచ్చేసి HDR10+. దీనివల్ల డిస్ప్లే కూడా చాలా చాలా క్లియర్గా ఉంటుంది. 4 వేరియంట్స్లో రిలీజ్ చేశారు. బ్లూ, ఆరెంజ్, ఇది వచ్చేసి లైట్ గ్రీన్, ఇంకొకటి బ్లాక్. కానీ బ్లూ, ఆరెంజ్ మాత్రం మీకు లెదర్ ఫినిష్తో బ్యాక్ వస్తుంది. వీటికి యాక్సెసరీస్ వస్తాయి. ఫోన్లోని మీకు ఫోన్ మాత్రమే వస్తుంది. దీనికి యాక్సెసరీస్ అంటే బయట కవర్ వేసుకోవాలి, అది బయట నుంచి కొనుక్కోవాలి. కానీ సీఎంఏ ఫోన్ 1 సో ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఈ కేసెస్ని మీరు మార్చుకోవచ్చు. ఈ కేసెస్ని ఈ స్క్రూస్ రిమూవ్ చేసి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ బ్యాటరీ అయితే రిమూవబుల్ కాదు. కేసెస్ని యాజ్ ఇట్ ఈజ్ రిమూవ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు ఎన్ని ఫోన్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్ని కేసెస్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నాము అని అన్నారు. కానీ ప్రస్తుతానికి దాంట్లో కూడా మీకు కేసెస్ కూడా 2 అవైలబుల్లో ఉన్నాయి. అది బ్లూ ఇంకా లైట్ గ్రీన్. దీంతో పాటు మనకి ఇక్కడ ఈ సర్కిల్ ఉంది, ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేసి ఇంకొక యాక్సెసరీ ఏంటి అంటే ఫోన్ స్టాండ్. ఈ ఫోన్ స్టాండ్ మనం ఎక్కడికెక్కడ పడితే అక్కడ క్యారీ చేయాల్సిన పని లేదు. కానీ దీనికే అటాచ్ అయ్యి ఉంటుంది. ఇది కూడా పెద్దగా ఒక అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్‌లో అయితే లేదు. బట్ కొంచెం అయితే ఉంటుంది. మీరు ఫోన్‌ని ఒక 1 హ్యాండ్‌తో పట్టుకునేటప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు. గ్రిప్ చాలా బావుంటుంది. స్టాండ్ దీనికి ఆల్రెడీ అటాచ్ అయ్యి ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం దీన్ని ఎక్కడో దగ్గర జాగ్రత్తగా దాచుకోవాలప్పుడు. కార్డ్ కేస్ వస్తుంది. ఈ కార్డ్ కేస్ ఏంటంటే దీనికి బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవచ్చు. అప్ టు 3 డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ దాంట్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఒక వాలెట్ లాగా వాడుకోవచ్చు. లినియార్డ్ ఒక చిన్న యాక్సెసరీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇవేవి ఫ్రీ కాదు, కొనుక్కోవాల్సిందే. ఇంకా సిమ్ కార్డ్ స్లాట్‌కొస్తే ఇది హైబ్రిడ్ సిమ్. అయితే మీరు 2 సిమ్స్ వాడండి. లేదు అంటే సింగిల్ సిమ్, మైక్రో ఎస్‌డి కార్డ్. 2 టెరాబైట్ వరకు మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఆల్మోస్ట్ 6.5 అవర్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్ 2 డేస్. 2 డేస్ నేను 6.5 అవర్స్ స్క్రీన్ టైమ్ తోటి చేస్తే నాకు 5000 ఎంఏహెచ్ స్టిల్ నాకు ఒక 5% ఇంకా మిగిలే ఉంది. ఇది IP52 రేటింగ్. ఇప్పుడు వర్షాకాలం కానీ IP52 రేటింగ్ ఇది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇది ఆల్రెడీ ఒక చిన్న డెంట్ పడ్డది నాకు. నా టేబుల్ నుంచి కింద పడ్డది. సో ఇది చాలా డెలికేట్. సో ఇదంతా ప్లాస్టికే. కాకపోతే ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో కొంచెం అల్యూమినియం టైపు, నాట్ స్టడీ మెటీరియల్ కాదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీకు 2 హోల్స్ కనిపిస్తుంది. కానీ ఇది 2 కెమెరాస్ కాదు, ఓన్లీ సింగిల్ కెమెరా, దట్ ఈస్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది వచ్చేసి ఓన్లీ డెప్త్ సెన్సార్ మాత్రమే. మీకు లైట్‌గా తెలుస్తుంది కానీ ఫొటోస్ మాత్రం చాలా స్టన్నింగ్‌గా ఉన్నాయి. ఇక్కడ నేను పిక్చర్స్ వేస్తున్నాను చూడండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా. దీని ఫ్రంట్ కెమెరా అయితే 1080p 30 FPS
4K వీడియో అయితే దీంట్లో రాదు. వాయిస్ క్లారిటీ బాగానే ఉంది. ఈ వీడియో CMF ఫోన్ ఫ్రంట్ కెమెరా తోటి రికార్డ్ చేయబడుతుంది. అది మీరు చూస్తే నార్మల్ ఫోన్ అసలు 13,000లో ఇవన్నీ ఎలా సెట్ చేశారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు విషయానికి వస్తే వీళ్ళు ఎక్కడెక్కడ సేవింగ్ చేస్తారు. నార్మల్గా బడ్జెట్ ఫోన్లోని మీకు ఫస్ట్ కనిపించేది ఏంటి అంటే 2 స్పీకర్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. కానీ దీనికి మోనో స్పీకర్, పైన స్పీకర్ అనేది ఉండదు. ఇక్కడ వాళ్ళు కాస్ట్ కట్ చేశారు. సెకండ్, మీకు బడ్జెట్ ఫోన్లో వాళ్ళు ఇచ్చేది ఇంకోటి ఏంటంటే ఐఆర్ బ్లాస్టర్ ఇస్తారు మీరు దాన్ని రిమోట్గా వాడుకోవడానికి. దీనికి ఐఆర్ బ్లాస్టర్ అయితే లేదు, అక్కడ కూడా వాళ్ళు కట్ చేశారు. ఎందుకంటే చాలామంది వాడట్లేదు కూడా ఐఆర్ బ్లాస్టర్. రేపు ఎవరు వాడుతున్నారండి? ఏసీకి ఏసీ రిమోట్ ఉంటుంది, తర్వాత టీవీకి టీవీ రిమోట్ ఉంటుంది. సో ఐఆర్ బ్లాస్టర్ దీనికి లేదు. అది సెకండ్. థర్డ్ వచ్చేసి మీకు 3.5mm జాక్ ఇస్తున్నారు బడ్జెట్ ఫోన్స్లో అయితే. ఇందులో అది కూడా లేదు. సో ఎవ్రీథింగ్ బ్లూటూత్. ఇంకా మన స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చేసి 6GB 8GB 2 వేరియంట్స్లో వస్తుంది. ఏదైతే తీసుకున్నా సరే మీకు 128GB మ్యాక్స్ ఈ ఫోన్తో వచ్చేది. సో ఎక్స్పాండబుల్ 2TB వరకు మీరు చేసుకోవచ్చు. 8GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే దాంట్లో వర్చువల్ ర్యామ్ 8GB ఇంకొంచెం వస్తుంది. అంటే మీకు 16GB ఆఫ్ ర్యామ్ మీరు 8GBలో మీకు దొరుకుతుంది. ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్షన్ 7300, అఫ్కోర్స్ ఇది 5G 4nm TSMC ప్రాసెసర్. మంచి ప్రాసెసర్ ఇది, ఇందులోని మీకు అందులో డౌటే లేదు. AnTuTu స్కోర్ వచ్చేసి 670,000. కానీ నేను పర్సనల్గా టెస్ట్ చేస్తే నాకు వచ్చిన AnTuTu స్కోర్ వచ్చేసి ఇది నథింగ్ OS 2.6, అదే లేటెస్ట్ అనమాట. నథింగ్ OS నుంచి అసలు సాఫ్ట్వేర్ విషయంలోని నథింగ్ ఆండ్రాయిడ్లోని ఇంత స్మూత్ సాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు నథింగ్లో మాత్రమే దొరుకుతుంది. అలాగే 2 years ఆఫ్ OS అప్డేట్, ఇంకా 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రామిస్ చేశారు. అలాగే దీనికి కనెక్టివిటీకి వస్తే ఇది బ్లూటూత్ 5.3తో వస్తుంది, వైఫై 6 సపోర్ట్ చేస్తుంది. అప్ టు 10 5G బ్యాండ్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు బాక్స్లో వచ్చేసి CMF ఫోన్ ఒకటి వస్తుంది, 33 వాట్ సపోర్ట్ కేబుల్, అఫ్కోర్స్ మీకు సిమ్ ఎజెక్టర్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, వారంటీ కార్డ్. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే CMF ఫోన్ 1. అసలు CMF అంటే కలర్, మెటీరియల్ అండ్ ఫినిష్. ఇది ఒక సబ్ బ్రాండ్. నథింగ్ ఫోన్ బ్రాండ్ వచ్చేసి నథింగ్. సో దాని CEO వచ్చేసి మిస్టర్ కార్ల్ పి. ఒకప్పుడు OnePlus ఫౌండర్. ఆయన బయటకు వచ్చేసి నథింగ్ అని ఒక కంపెనీని స్థాపించారు. దానికి సబ్ బ్రాండ్ వచ్చేసి CMF. వీళ్ళు ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేయాలి అంటే, ఇలాంటి యాక్సెసరీస్, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేయాలి అంటే నథింగ్ బ్రాండ్లో చేస్తే వాళ్ళ బ్రాండ్ పాడైపోతుంది. అందుకని ఏమైనా తేడా కొడుతుందేమో అని చెప్పి లో బ్రాండ్స్ వీటి మీద టెస్టులు చేస్తారు. ఇంకొకటి స్పెసిఫిక్గా CMF ఫోన్స్ టార్గెట్ ఇండియా కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇండియా ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ మార్కెట్ ఆఫ్టర్ చైనా. ఇవాళ రేపు ఫోకస్ అంతా చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ అవుతుంది. సో మనకే అది బెనిఫిట్. సో ఇది CMF కూడా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇండియాలోనే. సో అందుకని ఇది ఇంత చీప్గా దొరుకుతుంది. సో అది అన్నమాట. బేసికల్గా ఫోన్ అయితే తీసుకోవచ్చు 15,000 లోపు అయితే. అదే అనమాట, నేను 1 వీక్ వాడిన తర్వాత నా తాలూకా ఎక్స్పీరియన్స్ అది. సో మీరు కనుక కొనుంటే దీనిలో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు నచ్చిందా లేదా, మీ ఫీడ్బ్యాక్ కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.